ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్లో అతిపెద్ద పనికిమాలినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి మాజీ మంత్రి, మాజీ జబర్దస్త్ జడ్జి, మాజీ నగర శాసనసభ్యురాలు అడ్డంగా దొరికిపోయింది. నటి జత్వానీ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చేసింది. ముంబై నటి కేసులో రోజా సంబంధం ఏంటి? అసలు ఆవిడ కూడా హీరోయిన్ కాబట్టి రోజా ఇందులో ఇన్వాల్వ్ అయిందా? ఇంతకీ ఎలా ఇన్వాల్వ్ అయింది అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే రోజా అంటే, కొడాలి నాని అంటే, వల్లభనేని వంశీ అంటే, అంబటి రాంబాబు అంటే ఇటువంటి వాళ్ళందరూ కంపుల స్వామి అందులో ఏలు పెట్టడానికే భయపడాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళు చేసేయని నికృష్ట నీచ దౌర్భాగ్య పనులు తప్పితే ఇంకోటి లేవు అనేది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అంటే ఈ రాష్ట్రంలో చేసినటువంటి చండాలలో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, వైసీపీ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కడుగా బుక్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ముంబై నటి జత్వానికి సంబంధించినటువంటి కేసు గత 4 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా ఆ విషయమంతా కూడా నలుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆవిడ వచ్చింది, వాంగ్మూలం ఇచ్చింది. అయితే ఇందులో రోజా పాత్ర చాలా కీలకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజా ఒక కూజాలాగా ఎంత నిస్సిగ్గు నిర్లజ్జ పనులు చేస్తానేది మనందరికీ తెలుసు. సరే, గతంలో రోజా గారి గురించి బండారు సత్యనారాయణ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి నిజమా కాదా నాకు అనవసరం. ఆవిడ గారు ఏ హోటల్ ఏంటనేది నాకు అనవసరం. మనకు అనవసరం కూడా, అది వ్యక్తిగత జీవితం. కానీ ఈవిడొక మంత్రిగా ఉండి ఈ చండాలంలో భాగస్వామ్యం పోల్చుకోవటం ఏదైతే ఉందో, అంటే ఆవిడ ఒక నటి కాబట్టి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా ఈ కుక్కల విద్యాసాగర్తో కలిసి వాళ్ళ ముగ్గురుతో పాటు రోజాని కూడా పిలిచి ఈవిడ ఒక హీరోయిన్ను, ఆవిడని రకంగా చేయాలనుకుంటున్నాం, దీనికి ఏ రకంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది, ముంబైలో నీకు ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా ఇండస్ట్రీలో? అంటే వ్యాపారాలు, పోలీసులు వ్యవహారం అయితే జగన్మోహన్ రెడ్డి చేసుకుంటాడు, ఒక డెకాయిట్ గాడు కాబట్టి, సజ్జల గారు చేస్తాడు, బ్రోకర్ గాడు కాబట్టి. కానీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మ్యాటర్ కాబట్టి, అందులో ఒక 20 ఏళ్ళు నువ్వు కూడా ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి, మేబీ ముంబైతో కూడా కొంత టచ్ ఉంటుంది కాబట్టి, అక్కడ మాకు ఏదైనా అవసరమైతే ముంబై ఇండస్ట్రీలో జత్వాని వ్యవహారం, కథ, కమామిషు అంటే ఆవిడని తీసుకొచ్చేటువంటి క్రమం, లేకపోతే ఇండస్ట్రీ రియాక్షను, వీటన్నిటిని కూడా మనం వేరుజీ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సంచలన అంశాలు డిస్కస్ చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క పనికిమాలినటువంటి రోజా ఒక మహిళని, అది కూడా వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళని అక్రమంగా నిర్బంధించి తీసుకొచ్చి 45 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేయటం, శారీరకంగా చిత్రహింసలకు గురి చేయటం, మానసికంగా చిత్రహింసలకు గురి చేయటం, కుటుంబ సభ్యులను తీసుకురావటం, వయసు మళ్ళినటువంటి తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా చంపివేస్తామంటూ బెదిరించడం, కాంతిరాణా టాటా అనేటువంటి ఒక లుచ్చా, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఒక బబ్బును, విశాల గున్ని అనేటువంటి ఒక బొంబాయి గాడు, అంటే వీళ్ళంతా సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాలుగా ఉండాల్సినటువంటి వ్యక్తులుగా అదంతా మర్చిపోయి అధికార పార్టీకి ఊడిగం చేస్తూ తప్పుడు పనుల్లో భాగస్వామి అయ్యి తప్పుడు విధవులుగా ఇవాళ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయేటువంటి పరిస్థితి. ఇక సజ్జలగాడైతే కేసు పెడతాడు. కేసు ఏంటో గాలి వెధవను కేసు పెట్టితే నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి అరాచకాలు, నువ్వు చేసినటువంటి కుష్టాలు, నువ్వు చేసినటువంటి దొప్పిడి, నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు వెధవ నీకు 1000 సార్లు గుర్తు తీసినా తక్కువ అనే విధంగా తీర్పులు వస్తాయి. వాస్తవంగా న్యాయస్థానాల్లోని తప్పుల మీద విచారణ జరిగి వేరే దేశాల్లో గనక వేరే వ్యవహారం ఉంటే, కానీ ఈ దేశంలో కాబట్టి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని మీరు ఆటలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ రోజా ఉంది. రోజానే దీన్ని మొత్తానికి డైరెక్షను, కథ, స్క్రీన్ ప్లే, అంటే సినిమాల్లో అనుభవం ఉంది కాబట్టి కిడ్నాప్ వ్యవహారాలు, కథ, కమామిషు, ఆ రకంగా ముంబై ఎలా వెళ్ళాలి, ముంబై నుంచి ఎలా తీసుకురావాలి, సెటప్ ఏంటి, ఏ రకంగా బెదిరించాలి అనేటువంటి అంశంలో, అంటే చంపటాలు, నరకటాలు, కొట్టటాలు, అక్రమ కేసులు పెట్టాల్లో వైసీపీ ప్రభుత్వానికి అద్భుతమైనటువంటి అనుభవం ఉంది. కానీ ఇది ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్కి సంబంధించింది, ముంబై హీరోయిన్కి సంబంధించింది కాబట్టి కొంత సెన్సిటివ్గానే హ్యాండిల్ చేద్దామనే ఉద్దేశంతో, సెన్సిటివ్ అంటే వాళ్ళని సెన్సిటివ్గా కాదు, విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ప్రముఖ పనికిమాలినటువంటి మాజీ నటిగా ఉండి, మాజీ జబర్దస్త్ జడ్జిగా ఉండి, ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి అన్ని విలువలు ఒలువల్లా వదిలేసినటువంటి దౌర్భాగ్యులైనటువంటి రోజా గారిని సంప్రదించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నికృష్ట రోజా మనం ఇటలీలో మనం చూసాం. మిడ్డీలు, చెడ్డీలు, స్కట్టులు ఏడాడు దాకా వేసుకొని, సరే ఏడాడు దాకా నేను మాట్లాడరు స్వామి, మహిళ అంటే నాకు గౌరవం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా. అయితే ఈవిడ గతంలో అఖిలప్రియ గారిని ఉద్దేశించి మంత్రిగా ఉండి చుడీదారులు వేసుకుంటారా అంటే, చుడీదార్ ఏమన్నా తప్ప, నువ్వు వేసుకున్న మిడ్డీలు, చెడ్డీలకి ఏం సమాధానం చెప్తావు? బట్ అది నీ వ్యక్తిగతం, నేను మాట్లాడను. అదేవిధంగా ఈవిడ గారు ఇటీవల మనం చూస్తే
ఈవిడ గారు తమిళనాడులో డాక్టర్ విజయ్ పెట్టినటువంటి పార్టీలో తమిళ వెట్రిగ కలగం టీవీకే పార్టీలో జాయిన్ అవుతుందని జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చిందని తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి తీసేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రంగులు బొంగులు వ్యవహారాలన్నీ కూడా పీకి పడేసిందని ఆవిడకి వైసీపీకి సంబంధం లేని విధంగా ఆవిడ సోషల్ మీడియా ఇక నుంచి హ్యాండిల్ చేయబోతోందని ఆవిడ భర్త తమిళ్కి సంబంధించినటువంటి సెలవుమని కాబట్టి ఈవిడ కూడా తమిళనాడు రాజకీయాల్లో ఆంధ్రాలో ఎత్తిపోయింది, వైసీపీ ఎత్తిపోయింది, ఈవిడ రాజకీయ జీవితం ఎత్తిపోయింది, 45,000కు పైగా ఓట్లతో ఓడిపోయింది. ఈ ఉద్దేశంతో ఇక నగరంలో తన ఎట్టాగో గెలవలేదు కాబట్టి తమిళనాడులోకి ఎంటర్ ఇచ్చి అక్కడ వ్యవహారం చేసేటువంటి ఉద్దేశంతో కూడా రోజా గారు ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక మహిళ అయి ఉండి ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయి ఉండి సిగ్గు ఎగ్గు మర్చిపోయినటువంటి రోజా సిగ్గు లేకుండా మరొక మహిళని మరొక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటైనటువంటి జత్వానీ గారి విషయంలో ఈవిడ దిగజారుడు వ్యవహారం చూసిన తర్వాత ఈ విషయంలో ఎంతటి పెద్ద తలకాయలున్నా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పుడు జత్వానీ విషయంలో కేవలం పోలీసులే కాదు, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. రోజా లాంటి వాళ్ళని అసలు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు.